ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి తెలంగాణలో. అవునన్నా 17లో కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, మీ దోస్తు కేసీఆర్కి ఎన్ని వస్తాయి? కేసీఆర్ మాట మర్చిపోరిగా అంతేనా? ఏం లేదు, ఏమున్నా చెప్పు. ఇప్పుడు ఆడపిల్ల శాపన తలగొద్దంటారు, ఆడపిల్ల శాపన తలగొద్దంటారు. ఆ కవిత నేరం చేసిందా, నేరం రుజువైందా, ఆన్ ప్రాసెస్లో ఉందా అని తీసుకుపోతే ఎవరు జైలు వేసారు. మళ్ళీ నిన్న మన సిబిఐ కూడా ఎంటబడేది మళ్ళీ తీసుకుపోయేసారు. ఇప్పుడు దాదాపు నెల కావస్తుంది. ఆమె నాటి తిప్ప ఇటు తిప్ప ఇటు తిప్ప. కన్న తండ్రిగా కేసీఆర్ పోయి కనీసం ఎట్టున్న బిడ్డ అని పలకరియాలి. ఖండన కూడా లేదు, ఖండన లేదు, బొండన లేదు, ఏది లేదు. పోతే గోవిందమంగళం అనుకుంటున్నాడు. నేనైతే అంటే అనుకుంటున్నా. ఎందుకు అట్లా మరి? అది తండ్రి అన్నప్పుడు కనీసం ఉంటదిగా. ఇక అది సరే తప్పు చేసిందా చేయలేదా తర్వాత సంగతి. సరే తప్పు చేసినా కూడా కన్న తండ్రి రెస్పాండ్ అవుతాడుగా, ఏ నా బిడ్డ చేయలేదా అని అంటే ఒకటి ఉంటది కదా. కనీసం ఖండించాలి. లేదు బిడ్డ నేను ఉన్నదని చెప్పాలి. తండ్రి కంటే అన్న దూరమా. తండ్రి గొప్పోడు పిల్లలకు. తల్లి తర్వాత తండ్రే మొట్టమొదటి తల్లి. ఆ తల్లి ఒకనాడు పోయింది, ఏడిచింది, వచ్చింది. ఎవరు? శోభమ్మ. మరి కేసీఆర్ చూడు ఆటాకాల పోతలేడు. మరి ఈయన తీసుకొని లోడెత్తారు, నాకు అర్థమైతలేదు. ఎందుకంటారు మరి? ఎందుకు మాట్లాడతలేడు నాకు అర్థం. నాకు రాజకీయం ఉంటది, ఇంట్లో రాజకీయం ఉంటుంది. ఈడ ఏముంది, ఈయన గెలిచేయలేదు, పాడలేదు. అవునా? టికెట్ ఇచ్చినోడు నాకు వద్దని ఇచ్చిపోతుండు. టికెట్ ఇచ్చినోడు నీ టికెట్ వద్దు పోతున్నాడు ఆయన, నీ ఇంట్లో మారిపోయా ఈ పార్టీ అవుతాయి వెళ్ళిపోతా ఉండు. అవునా? ఇంకా ఏమిటి ఆయన రాజ్యం? బిడ్డే అరెస్ట్ అయితే ఎందుకు మాట్లాడలేదని ఇక అది సమాజానికి తెలవాలి. అది మీరు ఆయన చాలా దగ్గరగా చూసారు కదా, ఏందా మెంటాలిటీ అసలు? ఇది కూడా దీంట్లో కూడా రాజకీయం ఉండొచ్చు. ఆమె బురద నేనెందుకు రుద్దుకోవాలి? అదే ఒక బర్రె బురదలు పడితే తోకుపితే ఇంకో బర్రె కడుతుంది కదా. అంతే కదా. బర్రె బురద లేవగా తోకుపుతుంది దాన్ని దుల్లబెట్టి. అవును. ఏమో ఇదేమో నాకేం తలగాలని ఒకరు ఈయన పోతే మరి లేస్తారో ఏందో, మరి ఈయన భయం ఏందో నాకు అర్థం కాలే. ఇక ఆయన కరీశ్రావు అయితే కడలు తిరుగుతుండు. కడలు మరి ఆయన కథ ఏముందో తెలుస్తలేదు. నిజంగా వీళ్ళు పండుకోళ్ళ దగ్గర పోటాప్ చేస్తారా ఏమన్నా? రాజ్యం ఇది. అవును కదా, రాజ్యం ఇది. పోలీసు బలగం ఈ చేతిలో ఉంది. ఇప్పుడు కవిత అరెస్ట్ ఎవరికి ప్లస్ మైనస్ అవుతుంది? కవిత అరెస్ట్ అయింది కదా, కవిత అరెస్ట్ కేసీఆర్కి ఏమన్నా ఇబ్బందా? ఆమె ఏమన్నదా? ఏం మంచి పని చేసిందని దాని ప్లేస్ మైనస్ చూస్తారా? అంతేనా? అది కాదు, దోమ తీసుకోవాలి, లాభం నష్టం ఉంటుంది. అంతే. చెప్పు రాగు.